సార్ ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆరోపణ అయితే బాగా వైరల్ అవుతుంది. వైసీపీ ఏమో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని చెప్పి వైసీపీ చెప్పింది. ఏమని? రెడ్ బుక్ పరిపాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ పదే చెప్పింది. ఇది లోకేష్ రాజ్యాంగం నడుస్తుందంటారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాసి నడుస్తుందా, లేదంటే వైసీపీ అన్నట్టు రెడ్ బుక్ నడుస్తుంటారు? ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు? ఈ అక్రమ కేసులు అంటారు ఏంటి? వాట్ ఈస్ వాట్? రెండు పార్టీలు, మీరు టీడీపీలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏది వాస్తవం అంటే ఏది నడుస్తుంది అంటారు? మీరు చెప్పేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒక సామెత ఉంది కదా. వైసీపీ పార్టీలు వాళ్ళు ఈ రకంగా శాంతి భద్రతలు శాంతి అని మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదం వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంలో కూడా ఎన్నికలు సరిగ్గా జరగనివ్వల. లోకల్ బాడీ ఎలక్షన్లు, పల్నాడు ఏరియాలో ఎలక్షన్ సరిగ్గా జరగనివ్వల. తెలిసిన రహస్యమే. ఇవాళ తెలుగుదేశం అదే పని చేసింది. మన పులివెందుల్లో బై ఎలక్షన్ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగల. ఇదివరకు వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు వీళ్ళు అదే చేశారు. అయితే ఇదివరకు లేదు ఈ ధోరణి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కక్ష సాధింపు కానీ తన రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడాలని కానీ ఆ గొడవ ఉండేది కాదు. ఇవాళ పరిస్థితులు మార్పు ఉంది. ఇది మంచి పరిణామం కాదు. సార్ బయట అయితే మీ గురించి ఒక విషయం అయితే బాగా ట్రోల్ అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు మీ విషయం ఒకటి ట్రోల్ అవుతుంది. టీడీపీకి వ్యతిరేకం, చంద్రబాబు గారు అంటే శోభాదేశ్వర గారికి పడదు అని చెప్పి గ్యాప్ ఉందని చెప్పి అంటారు. నిజంగా అసలు మీకు మీ ఇద్దరి మధ్య ఆ గ్యాప్ ఉందంటారా? ఏమీ లేదండి. మేము ఒక్కసారే ఎన్నికయ్యాం. 1978లో నేను, చంద్రబాబు నాయుడు గారు, మన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, పొద్దుర పద్మనాభం గారు, రాజశేఖర్ రెడ్డి, మేమందరం ఒక పర్యాయమే ఎన్నికైన వాళ్ళం. కాకపోతే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేనేమో అపోజిషన్లో ఉన్నాం అనుకోండి. కొత్త గొప్ప ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన రామారావు గారికి అల్లుడు అవటం. రెండోది, అతను వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివినప్పుడు ఈ రంగా గారు రచనల మీద పరిశోధన చేయటం. అది రాజశేఖర్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీగా టీడీపీ అభిమానం. అది చెప్పాక చివరి వరకు అది కొనసాగుతుంది. కానీ ఒక వ్యక్తిగా ఐ లైక్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే అతనిలో మానవత్వం ఉంది, పేదవాళ్ళంటే కన్సర్న్ ఉంది. దాని మూలనే రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చాడు. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడప ఎక్కగలిగాడు అంటే ఆ రోజు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్కో మెడిసిన్కో వెళ్ళగలిగారు అంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఇట్లా సామాన్య ప్రజానీకానికి ఏది అవసరమో ఆ యాంగిల్లో ఆలోచించి చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి. సో యాజ్ ఎన్ ఇండివిజువల్ ఐ లైక్ రాజశేఖర్ రెడ్డి. యాజ్ ఏ పొలిటికల్ పార్టీ ఐ యామ్ ఫర్ టీడీపీ. ఐ కంటిన్యూ టు బీ ఇన్ టీబీ. సార్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య వేరియేషన్ ఎలా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇద్దరికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ చాలా తేడా ఉందండి. ఆయనే అసలు వాళ్ళ తండ్రే బాధపడేవాడు. కొంతమంది మీ హైదరాబాద్లో జర్నలిస్టుల దగ్గర ఆయన ఓపెన్ అయ్యి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతని ఆలోచన ధోరణి వేరు, ఇతని ఆలోచన ధోరణి వేరు. అతనిలో వాళ్ళ తండ్రిని ఎవరో హత్య చేశారనేది తెలిసినా వాళ్ళని తిరిగి మళ్ళీ హత్య చేయించాలనే ధోరణిలోకి వెళ్ళలే మనిషి. అట్లాగే రాజకీయ ప్రత్యర్థుల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతని ధోరణి వేరు, ఇతని ధోరణి వేరు. నాకు నచ్చదు సార్ ఆంధ్రప్రదేశ్. దాని వల్లనే నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన పొరపాట్లని నేల విడిచి సాము చేయటం తగునా అని పుస్తకం రాసి ఆవిష్కరించాం కదా, సరిదిద్దుకోమని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే పుస్తకం వేశా. ఇంతవరకు ఎప్పుడూ కూడా అతనితో మాట్లాడటం కానీ కనీసం ఇంత దగ్గరలో వెళ్ళటం కానీ ఎప్పుడు కూడా జరగలేదు.
సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్తే దానికి ఆపోజిట్లో వ్యతిరేకిస్తారు స్వామినేష్ గారు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆలోచన మీరు వ్యతిరేకమా, లేదంటే తప్పు ఒప్పులు మీరు ఎత్తి చూపిస్తారా? పొరపాటు. అతను అన్నాడు కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడను, ఆలోచించను. ఏ విషయాన్నైనా ప్రాపర్ పర్స్పెక్టివ్లో విచ్ ఈజ్ బెటర్ ఫర్ ది స్టేట్, విచ్ ఈజ్ బెటర్ ఫర్ ద పీపుల్, పర్టికులర్లీ కామన్ పీపుల్, ఆ యాంగిల్లో ఆలోచించి చెప్తా అంతే. సరే ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపేమైనా వస్తుందంటారా? అమరావతి నిర్మాణం అనేది ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుని అమరావతిలో ఇదివరకు ఇచ్చినటువంటి భూముల్లో ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అవి పూర్తి చేసేసి, అసలు వాటికి మీరు చాలా ఆశ్చర్యపోతారు, రైతులు భూములు ఇచ్చారు. నాకు బాగా ఆ ఏరియాలో మందరం అనే గ్రామం ఉంది కదా, ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు వెనక. మేము స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా స్వతంత్ర పార్టీలో రంగా గారి శిష్యుడు. అప్పట్లో అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండేవాడు, పెద్ద రైతు, 70-80 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ కుటుంబం చాలా భూమి ఇచ్చారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినవి అసలు భూమి యువనాళ్ళ దాంట్లో ఇచ్చారు, అర్థమైందా? అట్టగా ఆలూరు యుగంధర్ అని ఉంటాడు కదా, యువనాయకుడు, అతను మంచాడు, అతనికి అట్టగా చేశారు. అరే ఇదేంటండి బాబు, అసలు వాళ్ళు భూమి ఏమన్నా అంటే మాకు ప్లాట్ ఇచ్చారు మార్చండి అని అంటే వాటికి మార్చరు. 11 ఏళ్ళు అయిపోతే వాటికి కూడా నువ్వు దాన్ని సరి చేయకపోతే ఎట్లా చెప్పండి? జరగాల్సిందేంటి? ఎవరైతే ఇవ్వలేదు వాళ్ళని ఒప్పించాలి పూలింగ్కి, లేకపోతే డబ్బులు ఇచ్చేసి ఎక్వైర్ చేయి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది కదా, దాని కింద తీసుకో వీళ్ళకి ప్లాట్లు. అదొకటి. రెండోది అది జరగల. రెండోది, ఆ రోజుల్లో కొంతమంది రైతులు కాస్త ఎక్కువ భూమి ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్లాట్లకు ఆప్ చేశారు. 2000 గజాలు 3000 గజాలు పెద్దదిగా ఉంటే బహుశా ఎక్కువ రేటు వస్తుందని అభిప్రాయపడ్డారు వాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, ఏమీ జరగట్లా. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, పిల్లలు పెద్దళ్ళు అయిన కొద్దీ చదువులను, డొనేషన్లు, పిల్లల పెళ్ళిళ్ళు. సో ఆ పెద్ద ప్లాట్లలో కొంత ముక్క విడగొట్టేసేసి అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది కదా అని ఆలోచన చేస్తే మీరు అట్లా అమ్మటానికి వీల్లేదు నో అని చెప్పేస్తాడు సిఆర్డిఏ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అమరావతి అనేది కేవలం 47 అంతస్తులు 47 అంతస్తులు బిల్డింగ్లు ఉండాలికైనా సామాన్యమైనటువంటి 1 అంతస్తు 2 అంతస్తులు ఇల్లు కట్టుకునేవాడు అమరావతిలో ఉండటానికి అర్హత లేదా చెప్పండి? అమరావతి ప్రజా రాజధానా, అమరావతి కార్పొరేట్ల రాజధానా? నీ వరకు నువ్వు 47వ అంతస్తులో కూర్చుంటావు, అక్కడికే హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటున్నారులేండి. రేపటి నుంచి భవిష్యత్తులో టెక్నాలజీ అట్లా వచ్చిందిగా, ఎక్కడికైనా హెలికాప్టర్లు వెళ్ళిపోయి అక్కడ దిగవచ్చు. అదే కార్ లాగా పనిచేస్తుంది, హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది. అది కూడా వాడే రోజులు వస్తాయి కానీ